హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో చాలా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో పెద్ద కుంభకోణమే జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే 2024 డిఎస్సిలో 10,000 పైచీలకు పోస్టులు, అంటే ఉదాహరణకు 10,000 పైచీలకు పోస్టులు అని ఎందుకు చెప్తున్నా అంటే 11,063 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే అందులో 95 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఉంటాయి డిఎస్సిలో. ఈ 95 పోస్టులు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉంటే వీటికి 8,000 మంది అర్హులవుతారు. 8,000 మంది అర్హులైతే ఆ 8,000 మందిలో వీళ్ళందరినీ కూడా మెరిట్గా తీసుకుంటే 383 మంది అయినరు ఈ 95 పోస్టులకు. ఈ 95 పోస్టులకు 383 మంది అర్హులైతే దాంట్లో 95 పోస్టులలో 33 పోస్టులు ఫిలప్ చేస్తారు. మిగతా పోస్టులను ఓపెన్ కేటగిరీ కిందికి మార్చడం జరిగింది. దీని కారణంగా అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్లకు మెరిట్ పెట్టేటప్పటికి చాలా జాప్యం జరిగింది. అభ్యర్థులందరూ కూడా చాలా రకాలుగా వాళ్ళ నిరసన కార్యక్రమాలు తెలిపినారు, పెద్ద పెద్ద వారిని కలిసినారు. ఏం జరిగింది అని ఆరాధిస్తే స్పోర్ట్స్ కోటా కింద ఎక్కడ కూడా చూసినా మొత్తంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ పెట్టి దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందినారని చెప్పేసి వాళ్ళకు తెలిసింది. దానికి కారణంగా ఈ విషయం చాలా వైరల్ అయిపోయి ఈ యొక్క డిఎస్సి ఉన్నత అధికారుల యొక్క భాగోతం మొత్తం బయటపడింది. ఇటు స్పోర్ట్స్ కోటా అథారిటీ వల్ల ఉన్నంత అధికారులు, ఇటు డిఎస్సిలోని ఉన్నంత అధికారుల యొక్క ఇద్దరి కుమ్మక్కు వల్లనే ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలోని 95 పోస్టుల్లో 65 పోస్టులు అనేవి కంప్లీట్ ఓపెన్ కేటగిరీకి మళ్ళించబడ్డాయి. 33 పోస్టులనే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రిజర్వేషన్లో నింపడం అనేది జరిగింది. ఇంత పెద్ద దారుణమైన మోసానికి పాల్పడిన అధికారులను ఎమ్మటే సమగ్రమైన విచారణ జరిపించి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి నా ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మిత్రులారా, డిఎస్సిలో ఉన్న స్పోర్ట్స్ కోటాలో మీరు చూడండి, ఒక 3-4 దఫాలుగా ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ జరిగింది. ఎన్నిసార్లు రీసర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినా కూడా విషయం కొలికి రాలే. అంటే కొలిక్కి రాలేదంటే అర్థమైంది, అమ్ముకున్నారా, అక్రమాలకు పాల్పడ్డారా, మీరేమైనా గంబ్లింగ్ చేసిర్రా, మీరేమైనా స్కామ్ చేసిర్రా? ఎందుకు కొలిక్కి రాదు? వాస్తవానికి విషయం కొలిక్కి వస్తుంది, కానీ ఉన్నంత అధికారుల చేతి వాటము తడిపినప్పుడు ఆ విషయం కొలిక్కి రాదు. దాని వెనకాల అది మరమ్మతులు ఉంటాయి, ఎన్నో మర్మాలు ఉంటాయి. డబ్బులకు అమ్ముకున్నారో మరి ఏం చేసిర్రో. సగటు అభ్యర్థి పాపం స్పోర్ట్స్ కోటాలో ఆయన రావాలంటే ఆయన ఎంత స్థాయికి వెళ్తే ఒక నేషనల్ లెవెల్ ఆడతాడు, ఆయన ఎంత స్థాయికి వెళ్తే ఎంత కష్టపడితే ఒక సౌత్ నేషనల్ వైజ్ వాడతాడు. ఎంత దారుణం అండి. మనకు డిఎస్సి స్పోర్ట్స్ కోటా మీద కూడా నేను చాలా వీడియోలు చేసిన. ఏమడుగుతాడు, నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అడిగితే నేను ఫైట్ చేసిన. ఏమని? ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అడగకండి, మీరు స్టేట్ మీట్ సర్టిఫికేట్ అడగండి, నేషనల్ అడగండి. ఇంటర్నేషనల్ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా పోయి ఒలింపిక్లో ఆడినోడు ఎవడన్నా డిఎస్సికి వస్తాడానయ్యా? ఉదాహరణకు ఏషియన్ గేమ్స్ ఆడినోడు ఎవడన్నా వచ్చి డిఎస్సిలో పీటీ సార్గా చేస్తాడా? డిఎస్సిలో ఆడినోడు ఎవడన్నా మ్యాథ్స్ టీచర్గా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుతాడా? మీరు చెప్పండి. ఇంత దారుణమైన స్థితిగతులు ఉన్నాయి. డిఎస్సి పైన అవకతవకలు జరిగినాయి. సమగ్రమైన విచారణ జరిపించాలా. ఈ యొక్క 95 పోస్టుల్లో మరి నిజంగానే కరెక్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దొరికిర్రా, లేక సర్టిఫికెట్స్ లేవు, ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని వచ్చి దొడ్డిదారుల దూరి ఉద్యోగాలు కొల్లగొట్టి మెరిట్ అభ్యర్థులకు నష్టం కలిగించాలనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి ఉన్నత అధికారులు ఎవడైనా ఎంత పెద్ద స్థాయిడైనా ఇలాంటి వాటిలో అవకతవకలకు పాటుపడితే వాడిని తాట తీసి వాడిని సస్పెండ్ చేయాలని మన ఛానల్ తరపున నేను డిమాండ్ చేస్తూ, నిరుద్యోగుల అభ్యర్థుల పక్షాన నా వాయిస్ ఎప్పటికీ వినిపిస్తా. ఎందుకంటే నిరుద్యోగ సోదరులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఉద్యోగాల కోసం తెలుసు. నిరుద్యోగ అభ్యర్థులు ఎంత కష్టపడితే వాళ్ళు ఉద్యోగాలు సాధించే స్థాయికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఎక్కడ చూసినా అవకతవకలు, ఏ ఎగ్జామ్లో చూసినా అవకతవకలు, ఏ నోటిఫికేషన్ చూడ అవకతవకలు, ఎక్కడ చూసినా కానీ. అదే రాజకీయ నాయకుల యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్లో అవకతవకలు ఉన్నాయి. కరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది, కరెక్ట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, కరెక్ట్ ఎన్నికల ఫలితాలు ఇస్తారు, కరెక్ట్ వాళ్ళని తీసుకుపోయి ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళ యొక్క పదవిలో కూర్చుండే పెడతారు. కానీ నిరుద్యోగులకు ఏళ్ళు గడవాలి నోటిఫికేషన్ రావాలంటే.
నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహించాలంటే ఏళ్ళు గడవాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ పరీక్షల నిర్వహించి ఆ పరీక్షలు నిర్వహించి వాటి రిజల్ట్స్ ఇవ్వాలంటే కూడా ఏళ్ళు గడవాలి. మరి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మరి మెరిట్ లిస్టు పెట్టి నియామక పత్రాలు ఇవ్వాలన్నా కూడా ఏళ్ళు గడవాలి. గిది నిరుద్యోగుల పరిస్థితి, గతి గిది. అదే వీళ్ళకైతే రాజకీయ నాయకులకు కోరుకుడుతోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పోస్టులు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటో రోజులు అయిపోతుంది ఎన్నిక. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అయిపోతుంది, గవర్నర్ కోటాలో అయిపోతుంది, నామినేటెడ్ పదవులు అయిపోతాయి. వాళ్ళు అనుకుంటే వాళ్ళ ముడి కిందికి సీట్లు ఈజీగా వస్తాయి. అదే సగటు నిరుద్యోగ అభ్యర్థి ఒక ఉద్యోగానికి ఆశపడి ఆ ఉద్యోగానికి రాసి మెరిట్లకు వెళ్ళాలంటే కనీసం 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఆ 4 సంవత్సరాలు ఎదురు చూసినా కూడా ఫలితం నిరుద్యోగ అభ్యర్థికి దక్కదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇట్లా దాపరమైంది మన పొలిటికల్ లీడర్ల యొక్క పరిపాలన. ఇంత దరిద్రంగా దాపరమైంది. జాబ్ క్యాలెండర్ పైన క్లారిటీ లేదు, 2 లక్షల ఉద్యోగాల పైన క్లారిటీ లేదు. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ నిర్వహించిన ఎగ్జామ్స్ను సక్రమంగా పరీక్ష ఫలితాలు వెల్లడించకుండా జాప్యం చేస్తూ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తే ఒక డిఎస్సి కోటా లాగా అక్రమ మార్కులు తయారైపోయి అక్రమ మార్గాలలో పోస్టులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాను మళ్ళొక్కసారి రీవెరిఫికేషన్ చేయాలి. వాళ్ళ సర్టిఫికెట్స్ని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మన ఛానల్ తరపున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.